అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చక్కగా ఈ వేసవిలోనైతే ఎండలైతే అధికంగా ఉండడం వల్ల వంటగదిలో ఎక్కువగా వంట చేయలేకపోతున్నాం. వేడి ఉడుకు ఎక్కువైపోతుంది కదండి. అందుకే నేనైతే ఈరోజు ములక్కాళ్ళతోటి పులుసు పెడుతున్నాను. అది ఏ విధంగా పెడతానో మీకు చూపిస్తాను. చూడండి, ఒక హాఫ్ స్పూన్ అయితే మెంతులు వేసాను. ఇక్కడ చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 2 టమాటాలు, ఉప్పు, కారం, పసుపు చక్కగా అవన్నీ బాగా మెత్తగా కలిపేసుకోవాలండి. ఈరోజు నేనైతే ములక్కాళ్ళు పులుసు పెడుతున్నాను అనమాట. ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం కాబట్టి చక్కగా ఈ కూరగాయలు అనేవి కూడా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే ములక్కాళ్ళకి చక్కగా ఉప్పు, కారం బాగా కలిపెట్టేసుకుని బాగా అదంతా ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని చక్కగా మెత్తగా బాగా కలపాలండి అనమాట. ఆ ఉల్లిపాయలో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వచ్చే విధంగా మన చేతితోటి చక్కగా ఆ విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటాకి బాగా అది కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి ములక్కాళ్ళ ముక్కలు ఉన్నాయండి. మీకు చూపిస్తున్నాను చూడండి, వేస్తున్నాను. ములక్కాళ్ళు అండి చక్కగా పులుసుకి బాగుంటాయండి ములక్కాళ్ళ పులుసు. ఇవన్నీ బాగా కలిపేసుకుని ఈ ములక్కాళ్ళకు కూడా చక్కగా ఉప్పు, కారం, పసుపు బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని చక్కగా మనం పులుసు డైరెక్ట్గా స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకోవడమే. నేనైతే స్టవ్ ఆన్ చేసి మెంతి గింజలు ఒక హాఫ్ స్పూన్ వేసి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఆఫ్ చేసి ఏం చేశానంటే ఈ కాయగూరలు, ఈ ములక్కాళ్ళు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ ఈ విధంగా కలుపుకున్నాను అనమాట. ఈ ఎక్కువగా ఎండలు అనేవి ఉండడం వల్ల వంటగదిలో ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం. అన్ఈజీగా ఉంటుంది, చెమట పట్టేస్తుంది, అసలు ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు అనమాట. అటువంటిప్పుడు తప్పకుండా మనం ఈ విధంగా పులుసులు పెట్టుకున్నప్పుడు ఈ విధంగా కలిపేసుకుని చక్కగా కాయగూర అంతా పెట్టుకుంటే అసలు ఎంతో ఈజీగా అయిపోద్దండి. ఆ పులుసు కూడా చక్కగా మంచిగా టేస్ట్గా ఉంటుంది. ఇది వరకు పెద్దవారైతే కూరగాయలన్నీ చక్కగా ఈ విధంగా కలుపుకొని ఆ కూరలు వండేవారంట. అసలు ఎంతో టేస్ట్గా ఉండేవి. మనం సాధారణంగా చూసారా, స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆ మెంతి గింజలు బాగా వేగిపోయిన తర్వాత మనం కలుపుకున్నటువంటి ఈ యొక్క ములక్కాళ్ళు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి చక్కగా ఈ విధంగా మనం కావాల్సిన పాత్రలో వేసేసుకొని ఆయిల్ సరిపడగా పోసుకొని మెంతి గింజలు వేసుకుని చక్కగా మనకి పులుసు కాబట్టి ఎక్కువ వాటర్ పోసుకొని ఉడకబెట్టుకుంటే చక్కగా పులుసు కూడా చక్కగా ఎంతో టేస్ట్గా ఉంటుందండి. మెంతి గింజలు వేస్తున్నాం కదా, మనం ప్రతి పులుసుల్లో మెంతి గింజలు వేసుకుంటే హెల్త్కి మంచిది, ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే మన తల వెంట్రుకలకు మంచిది అనమాట. షుగర్ ఉన్నవారు, ఎక్కువగా డయాబెటీస్ ఉంటుంది కదా, వారికి కూడా కంట్రోల్ అవుతుంది అనమాట. ప్రతి పులుసుల్లో వేసుకుంటే పులుసులకే ప్రాధాన్యత ఏంటంటే మెంతి గింజలు వేసుకుంటేనే ఆ పులుసు టేస్ట్ అనేది ఉంటుందండి. చక్క కరివేపాకు కూడా వేసుకోవడం, ఎక్కువగా వాడడం కూడా మంచిది. నేను ఇక్కడైతే కస్తూరి మేతండి, మెంతి ఆకులు అనమాట, డ్రై చేసి పులుసుల్లో ఈ మెంతి ఆకులు కూడా వేసుకుంటే ఎంతో మంచిదనమాట. చింతపండు పులుసు మనకు సరిపడినంత పోసుకొని ఉప్పు, కారం సరిపోయిందా, అలాగే మనకి కావాల్సినంత ఉప్పు, కారం, పులుసు, చింతపండు పులుసు అండి, ఈ 3 చక్కగా ఉంటే ఆ కూర ఎంతో టేస్ట్గా ఉంటుంది అనమాట. పులుసు నేను ప్రతి పులుసుల్లో చిన్న బెల్లం ముక్క వేసుకోవడం వల్ల ఎంతో మంచిదండి, అరుగుదలకి మంచిది, ఆరోగ్యానికి మంచిదండి. ఆ పులుసుల్లో ఉన్న ప్రాధాన్యత ఏంటంటే బెల్లం ముక్క వేసుకుంటారు. మీలో కొంతమంది మరి వేసుకుంటారో లేదో తెలియదు, మేమైతే ఖచ్చితంగా వేస్తామండి. పులుసుల్లోని టేస్ట్ భలే ఉంటుందండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. చూసారా, కస్తూరి మేతి వేసాను. అలాగే ఒక పావు గంటలో చక్కగా అవన్నీ ఉడికిపోతే మనకి ములక్కాళ్ళకి తగినంత ఉప్పు, కారం, చింతపండు పులుసు అవన్నీ బాగా పడతాయి అన్నమాట. ఇలాగా కలగలుపుతోటి వండుకుంటే పులుసు అసలు ఎంతో టేస్ట్ అండి. మనమైతే సాధారణంగా ఉల్లిపాయలన్నీ మగ్గిపోయిన తర్వాత మళ్ళీ టమాటాలు మగ్గబెట్టి ఇవన్నీ చేయడం వల్ల ఆ కాయగూరలో ఉన్నటువంటి అదేంటి ఆవిరంతా బయటికి వెళ్ళిపోతుంది. మూత తీసి వేసి ఇలా చేసేప్పటికీ పోషకాలన్నీ ఆవిరి రూపంలో బయటకు వచ్చేస్తాయండి. ఆవిరంటే వాటర్ కదా, ఆ వాటర్కి అబ్జర్వ్ అయిపోయి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇది వరకు పెద్దవారైతే చక్కగా ప్రతి కాయగూర ఈ విధంగా వండేవారంట. హెల్త్కి ఎంతో మంచిదండి. ఆవిరితో ఉడికినటువంటి కాయగూరలో చక్కగా మూత తీయకోకుండా ఇలాగా
వండుకుంటే హెల్త్కి ఎంతో మంచిదన్నమాట. పూర్వం పెద్దలు, అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు ఆ కాలంలో అలాగే వండేవారంట, అమ్మ నాన్న చెప్పేవారు. తప్పకుండా మరొకసారి చెప్తున్నాను, మీ కామెంట్ తెలియచేయండి. ములక్కాళ్ళ పులుసు ఈ సమ్మర్లో పెట్టుకుంటే ఎంతో మంచిది, ప్రతి పులుసు తినడం. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.